ప్రైజ్ లో హల్లెలూయా హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. మీరందరూ బాగుండాలని, దేవుని సంకల్పములో వెళ్ళాలని మీ నిమిత్తము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నారని విశ్వసిస్తూ ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక మాట చదువుకునే ముందు, ఈ దినము ఒక తండ్రి ఏ విధంగా తన బిడ్డలను, తన కుటుంబాన్ని పోషిస్తాడో ఆ మాటను బైబిల్ గ్రంథంలో ఒక తండ్రి పాత్ర ఎలా ఉంటుందో మనం నేర్చుకునే సమయం. ఒకరోజు ఒక తండ్రి తన కుమారుణ్ణి కాలేజీలో జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన తర్వాత వాడికి సరిపడా కావలసినవన్నీ పంపిస్తూ ఉన్నాడు. అయితే ప్రతిరోజు ఫోన్ చేస్తుంటే, నాన్న తీసుకెళ్ళినవన్నీ అయిపోయినంత కాలం ఫోన్ చేయలేదు, అయిపోయిన తర్వాత ఫోన్ చేశాడు. నాన్న నాకు ఇవి కావాలి, అవి కావాలి అని అడుగుతూనే ఉన్నాడు. అతడు వస్తువులు కావాలని అడుగుతుంటే తన తండ్రి ప్రార్థన చేస్తున్నావా అని అడిగాడు. ఈ ఫాదర్స్ డే శుభవేళ పరలోకపు తండ్రి యొక్క విలువ అర్థం కానన్ని రోజులు ఎంత భక్తి చేసినా వ్యర్థమే. ఆ తండ్రి అంటాడు కదా, ప్రార్థన చేస్తున్నావా అన్నాడు. ఓ రోజు బైబిల్ చదువుతున్నా, కీర్తన గ్రంథం దాకా వచ్చేసా, బాగా ప్రార్థన చేస్తున్నా అని చెప్తున్నాడు. సరే పంపిస్తాలే అని ఫోన్ పెట్టేశాడు. మరుసటి రోజు ఫోన్ చేశాడు, నానా నాకు ఈ వస్తువులు కావాలి అంటే మరలా తండ్రి అంటాడు, ప్రార్థన చేసావా, బైబిల్ చదివావా అని అడిగాడు. చదువుతున్నానని అంటున్నాడు, కానీ వాడు చదవట్లేదు, కాలయాపన చేస్తున్నాడు. ఒకరోజు తండ్రి డైరెక్ట్గా హాస్టల్కి వచ్చాడు. వచ్చి ఎన్నిసార్లు చెప్పినా మాటనువేంటి అని ఆ బాలుడు తండ్రి మీద కోపడ్డాడు. నాకు వస్తువు కావాలి, నా అవసరతలు చాలా ఉన్నాయి అని నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి, నీవేం తండ్రివి అని ఆ తండ్రి మీద కోపడ్డాడు ఈ బాలుడు. వీళ్ళగా మరలా తండ్రి అన్నాడు, బైబిల్ చదువుతున్నావా అని అడిగాడంట. మరలా ఇతడు అంటాడు, నేను అడిగేదేమో ఒకటి, నువ్వు చెప్పేదేమో ఇంకొకటి. నేను నా అవసరతల కొరకు అడుగుతున్నా, నేను ఫీజు కట్టాలి, నాకు చాలా అవసరాలు ఉన్నాయి అని అడుగుతుంటే బైబిల్ చదివావా అంటావేంటి, నీకేమైనా పిచ్చా అన్నాడు. బైబిల్ చదివావా అన్నాడు. మళ్ళీ బైబిల్ చదువు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే పిల్లగా దగ్గరగా క్యాప్కలు వేస్తూ ఉన్నాడు ఈ కొడుకు. ఆ తర్వాత ఆ
తండ్రి చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. బైబిల్ చదువు, బైబిల్ చదివితే నీ అవసరత తీరుతుంది, బైబిల్ చదువు అన్నాడు. ఎందుకు పలుమార్లు బైబిల్ చదువు అంటున్నాడు అని పోయి మొట్టమొదటి పేజీ తెరిచాడు అంటాడు. తెరిస్తే అక్కడ 100 రూపాయలు ఉంటుందంట. లేదా ఒక్కొక్క పేజీ దగ్గర ఒక్కొక్క నోటు అమర్చి ఈ రూపాయి కోసమైనా సరే వీడు చదువుతాడేమోనన్న ఆశతో ఆ తండ్రి పెట్టాడంట. వాడు సంవత్సరం అంతా బైబిల్ చదివి ఉంటే ఎన్ని పేజీలు ఉంటే అన్ని డబ్బును సంపాదించుకునేవాడు. ఈ తండ్రి ప్రేమ చూడండి. నా కొడుకు ఇచ్చిన డబ్బులు వ్యర్థంగా ఖర్చు పెడతాడు, మాటి మాటికి వీడికి డబ్బునిచ్చి మందకస్తునిగా చేయటం కంటే వీడు బైబిల్ చదవాలని ఆ డబ్బులంట బైబిల్లో పెట్టాడంట. ఈరోజు మరి మీ పిల్లలు బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదవమని ప్రార్థన చేయమని చెప్పగలిగే స్థాయిలో ఉన్నావా? తండ్రికి దూరమైన వారు ఎవరు అంతగా పరిశుద్ధంగా ప్రశాంతంగా ఉన్నట్టు చరిత్రలో ఎక్కడా లేదు. తండ్రికి దూరమైన వారు, తండ్రి మాటకు విలువ ఇవ్వకుండా వారి ఇష్టానుసారంగా బ్రతికిన వారు దీవించబడినట్టు చరిత్రలో ఎక్కడ కనబడదు. ఎందుకంటే ఈ లోకములో తండ్రి పాత్ర, తల్లి పాత్ర చాలా విలువైనది. ఆదిలోనే ప్రభువు ఆదామును హవ్వను చేశాడు. ప్రతి ఒక్కడు తల్లిదండ్రుల మూలంగానే భూలోకానికి వచ్చాడన్న సంగతి మరవకూడదు. చాలా మంది తల్లిదండ్రుల మీద, తండ్రి మీద చేతులెత్తుతూ ఉంటాడు. అసలు వాడు ఎవరి మూలంగా భూలోకానికి వచ్చాడు అన్న విషయం వాడికి అర్థం కాదు. తండ్రికి ప్రతినిత్యము గుండెల్లో వేదన ఉంటది. వీడు జారిపోయే ప్రమాదం ఉంది, నేను వీడిని శిక్షించకపోతే, జాగ్రత్త పరచకపోతే, నేను ప్రతినిత్యం వీడికి చేతుడు వారుడుగా ఉండకపోతే వీడు జారిపోతాడు, వీడు ప్రమాదంలో పడతాడు, వీడు లోక క్రియల్లో పడి దుర్మార్గుడిగా మారుతాడు. కనుకనే దేవుడు ప్రతి ఒక్కడికి తండ్రిని ఇచ్చాడు. తండ్రిని ఆదరించకపోతే మనల్ని ఎవరు ఆదరించరు. తండ్రి మనల్ని ఆదరించకపోతే మనల్ని ఎవడు ఆదరించరు. నీ స్నేహితుల్ని చూసి, బంధువులను చూసి, రక్త సంబంధికులను చూసి, కండబలం అండబలాన్ని చూసి విర్రవీగావేమో. ఇవన్నీ ఉన్నా నీ తండ్రి నిన్ను ఆదరించకపోతే ఆ లోటు నీ జీవితంలో కనబడుతూనే ఉంటుంది. ఇలా ఒక చిన్న మాట చెప్తాను. ఒకరోజు ఒక కుమారుడు బైబిల్లో తప్పిపోయిన కుమారుడు లాగే తప్పిపోయాడంట. దేశాంతరమునికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ జ్ఞానము కలిగిన కుమారుడు, దేశాంతరములకు విద్యావంతుడు, చదువుకున్నవాడు వెళ్ళిపోయాడు. తండ్రి గుండెల్లో వేదన వెదజల్లుతూ ఉంది, దుఃఖం ఆగట్లేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లో ప్రకటన ఇచ్చాడు. నా కొడుకు ఎక్కడైనా మీకు కనబడితే నాకు ఇన్ఫార్మ్ చేయమని కింద నెంబర్లు కూడా ఇచ్చాడు. ఒకానొక రోజు తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక ప్లాట్ఫామ్ మీద పడి తిరుగుచున్న ఈ బాలుడికి ఆ తండ్రి ఇచ్చిన ప్రకటన ఓ చెత్త కుండీలో కనిపించింది. ఆ ప్రకటన, ఆ పేపర్ ఓపెన్ చేయగానే తన ఫోటో ఉంది. ఏంటి ఈ ఫోటో అని చూడగానే డేటా అంతా రాసింది. ఇలా చదివాడు. చదివి నువ్వు ఏమన్నా
నువ్వు చేసినవన్నీ మర్చిపోతాను నేను, ఇంటికి వచ్చే నాన్న అని పెట్టాడు. కానీ ఈ కుమారుడు ఆ తండ్రిని పరిశీలించాడు. నిజంగా మా నాన్నగారు నన్ను ప్రేమించే ఇంటికి పిలుస్తున్నాడా, లేదా నేను చేసిన పనికి శిక్షించడానికి పిలుస్తున్నాడా అన్న సందేహంలో వీడు పడ్డాడు. సరే అని తిరిగి ఆ తండ్రికి ఉత్తరం రాశాడు. డాడీ, నీ ఉత్తరం నాకు అందింది. అయితే నేను ఇంటికి రావాలంటే మన ఇంటి వెనక జామ చెట్టు ఉంది. ఆ జామ చెట్టుకి మన ఇంటి పక్కన రైల్వే ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ మీద ట్రైన్లో నేను వెళుతూ ఉంటా. ఆ జామ చెట్టుకి ఓ తెల్లటి క్లాత్ నువ్వు కడితే నా మీద నీకు ప్రేమ ఉంది, ప్రేమతో నన్ను ఇంటికి పిలిచావు అని నేను నమ్ముతా. అట్లా కానీ లేకపోతే నన్ను శిక్షించడానికి పిలుస్తున్నామని అనుకుంటా అని తిరిగి తండ్రికి ఏం రాశాడు? ఉత్తరం రాశాడు. ఇక్కడ విషయాన్ని ఆలోచించండి, లాజిక్ ఉంది అక్కడ. ప్రియులారా, ఉత్తరం తండ్రికి చేరింది. తన ఇంట్లో ఉన్న పంచెలు కానీ చొక్కాలు కానీ తనకు కలిగినవన్నీ ఖర్చు పెట్టి తెల్లటి క్లాత్ కొన్నాడండి. తనకు కలిగినవన్నిటిని తీసి ఒక్క ఆకు గాని కొమ్మ గాని మొండము గాని కనబడకుండా ఆ చెట్టు మొత్తానికి తెల్లటి క్లాత్ కట్టేశాడు. మొత్తానికి తెల్లటి క్లాత్, ఒక్క పీసు కూడా కనబడట్లేదు. అసలు అక్కడ చెట్టు ఉందో లేదో కూడా అర్థం కానంత రీతిగా ఆ తండ్రి తన బిడ్డ మీద ప్రేమతో ఆ తెల్లటి వస్త్రాలు కట్టేశాడు. ప్రయాణమై చెప్పాడు కదా కొడుకు, నేను తెల్లటి క్లాత్ కడితే నా మీద ప్రేమ ఉంది అని నేను ఇక్కడ స్టాప్ అవుతా, దిగుతా. నువ్వు కట్టలేదు అంటే నా మీద ప్రేమ లేదని నేను ఎక్కడికో అక్కడికి వెళ్ళి చచ్చిపోతా అని అన్నాడండి. మొత్తం కట్టేశాడు. కొడుకు ఆ మార్గంలో పోతూ ఆ ఇంటి వైపును చూశాడండి. చూసేసరికి ఒక్క ఆకు కూడా కనబడలా. వెంటనే ఆ స్టేషన్లో దిగి ఇంటికి వచ్చి తండ్రి కాళ్ళలో పడి బోరును విలపించడం ప్రారంభించాడు. మన పరలోకపు తండ్రి కూడా గాలికి తిరుగుతున్న మనలను, తప్పు చేసి భయపడుతూ దొంగలాగా తిరుగుతున్న మనలను తైలాభిషేకము లాంటి తెల్లటి క్లాత్ లాగా తన కల్వరి రక్తము చేత రక్షింపబడి నువ్వు చేసిన తప్పంతటిని కప్పు వేయటానికి మహిమ వస్త్రాన్ని నీ మీద కప్పి నీ పాపపు వస్త్రాన్ని తీసివేశాడండి. బైబిల్ గ్రంథం చాలా చక్కగా హెచ్చరిస్తుంది. తండ్రి ఆదరించకపోతే ఆ కుమారుడు వర్ధిల్లడు. తండ్రి దివెన ఉండకపోతే ఆ కుటుంబము వర్ధిల్లదు. సృష్టిలో దేవుడు కుటుంబానికి ఒక యజమానుని ఎందుకు పెట్టాడంటే ప్రాముఖ్యముగా ఈ లోకంలో కనబడే నీ తండ్రినే ప్రేమించని నీవు కనబడని నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నావు చూస్తారా? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వాక్యం. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చాలు. తన స్వరూపమందు నరులను చేశాడు. ప్రియులారా, తన పోలిక చొప్పున నరుని సృజించాడు. ప్రారంభంలో తండ్రిని చేశాడు, తల్లిని చేశాడు.
కుటుంబం కట్టబడాలంటే, కుటుంబం దీవించబడాలంటే తల్లి తండ్రి అనేవాళ్ళు కావాలి. ఈరోజు నీ తండ్రి విలువ నీకు అర్థమవుతుందా? భూమి పోతే సంపాదించవచ్చు, ఆస్తిపాస్తులు పోతే సంపాదించవచ్చు, ఉద్యోగం పోతే ఏదో ఒక పని చేసి బ్రతకవచ్చు. నీ తల్లిదండ్రులు పోతే ఏం చేసి వారిని తిరిగి సంపాదించుకోగలవు? నీవు దీవించబడాలంటే, నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీ తండ్రిని నీవు సన్మానించు అనే వాక్యమును మరిచిపోయావా? ఈరోజు చాలా మంది పిల్లలు లోకమనే మాయలో పడిపోయి తండ్రితో ఎలా మాట్లాడాలో తెలియక తల్లి తండ్రి మీద చేతులెత్తే మూర్ఖులు లేకపోలేదండి. జన్మనిచ్చి కని పెంచి పోషించి పెద్దవాడిని చేసి వివాహము చేసి ఒక కుటుంబముగా సమకూర్చి ఒక స్థాయిలో నిన్ను నిలబెట్టింది తిరిగి వాళ్ళనే గోరు ముద్దలు తినిపించిన ఆ తల్లినే, భుజాల మీద మోసిన ఆ తండ్రినే ఎత్తిన చేతితో కొట్టడానిగా, గోరు ముద్దలు తినిపించిన ఆ నోటితోనే విచ్చలవిడిగా బూతులు మాట్లాడడానిగా? దేవుడే తండ్రిని సృష్టించాడండి. ఇది ఆదిలో జరిగింది. ఆదిలోనే దేవుడు తల్లిదండ్రులను సృష్టించాడు. ఆదిలోనే తల్లిదండ్రులను దేవుడు భూమి మీదకు పంపించాడు. కారణం ఏంటో తెలుసా? తండ్రి మూలంగానే తల్లి మూలంగానే సృష్టి ప్రారంభించబడింది. కుటుంబ వ్యవస్థ ఈ భూమి మీద ఉండాలి అని దేవుని చేత రూపకల్పన చేయబడింది ఈ తండ్రి తల్లి. మరి ఈరోజు నీ కుటుంబ వ్యవస్థలో నీ తండ్రి పాత్ర ఎంత, నీ తల్లి పాత్ర ఎంత? వారిని ఏ విధంగా సన్మానిస్తున్నావు? వారిని ఏ విధంగా గౌరవిస్తున్నావు? ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఏ విధంగా దేవుని యొక్క ప్రార్థనా పూర్వకంగా నడవాలి ఫార్ములాసే చెప్పకపోతే ఎంత ఉపదేశం చెప్పినా మీకు ఎక్కట్లా. చూడండి, ఆదికాండం 20వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి. ఆదికాండం నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వాక్యం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు, పైన ఆకాశమందు గాని కింద భూమి యందు గాని భూమి కింద నీళ్ళ యందే గాని ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను, తండ్రుల దోషము కుమారుల మీదకు నన్ను ప్రేమించి నన్ను ఆ ఆజ్ఞను గైకొన్న వారిని నీ దేవుడైన యెహోవా నామమును విశ్రాంతి దినము నీవైనను నీ కుమారుడైనను కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను పశువైనను చేయకూడదు.
వాటిలో సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమున ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని అసలు నీవు దేశములో దీర్ఘాయుష్మంతుడివి కావాలంటే ఏం చేయాలి? మొట్టమొదట నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. మొట్టమొదటిగా నీ తండ్రిని సన్మానించు. ఇప్పుడు ఆదిలో మొట్టమొదటి పురుషుడోడు తండ్రి కాదా? నీ తండ్రిని నీవు సన్మానించు, నీ తండ్రిని నీవు గౌరవించు. తండ్రిని గౌరవించని కుమారుడు గాని కుమార్తె గాని వర్ధిల్లదు. తండ్రికి విలువ ఇవ్వని కుమారుడు గాని కుమార్తె గాని జీవితంలో ఆశీర్వదించబడినట్లు చరిత్రలో ఎక్కడా రాయబడలేదు. కనిపించని తండ్రిని సన్మానించని నీవు కనబడని నన్ను ఏ విధంగా సన్మానిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, గౌరవిస్తున్నావు అని అంటే నేను ఎట్లా నమ్మాలి? తండ్రికి గౌరవం విలువ ఇవ్వని వాడు మూర్ఖుడు. భుజముల మీద మోసింది ఇందుకేనా? తనకు లేకపోయినను నీవు అడిగినది వెంటనే తీసుకొచ్చి పెట్టే ఆ విలువకు నీవిచ్చే ఈ బహుమానం ఇదేనా? నీ తండ్రిని సన్మానించు. చూడండి, యేసు ప్రభు కూడా తన తండ్రికి గౌరవం ఇచ్చాడా లేదా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము, తన పేరు పరిశుద్ధపరచబడాలి. విలువించాడు, గౌరవించాడు, సన్మానించాడు. పరలోకమందున్న దేవుడా అని పిలవలేదు. అంటే ఆదిలో తండ్రి ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, ఇదిగో నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీవు సన్మానింపబడాలి, నీవు కీర్తి పొందాలి, నీవు ఘనత పొందాలి, ఘనత తెచ్చే బిడ్డగా నీవు మారాలి. తండ్రిని సన్మానించే కొడుకుగా, కుమార్తెగా, తండ్రిని గౌరవించే బిడ్డలుగా మీరు మారాలి అంటే మొదట లోబడి జీవించాలి. తల్లి తండ్రి లేకుండా ఈ భూమి మీదకి ఎవ్వడు రాలా. వచ్చారా? ఎవరైనా వచ్చారా? రాలా. ఎవరు భూమి మీదకు రావాలన్నా ఈ ప్రపంచంలో తండ్రి పాత్ర, తల్లి పాత్ర ప్రత్యేకమైనది. ఈ ఫాదర్స్ డే సందర్భంగా నీ తండ్రికి ఎటువంటి విలువనిచ్చాడు? తండ్రి గురించి బైబిల్ ఏం చెప్తుంది? తండ్రిని దేవుడు ఆదిలోనే సృష్టించాడు. తండ్రి లేకుండా భూమి మీదకి ఎవ్వడు రాలేదు. నీ తండ్రిని సన్మానించమని లేఖన గ్రంథం చెప్పలేదా? ఇల్లు, ధనం, విద్య లేకుండా బ్రతకవచ్చు, ఇల్లు లేకుండా బ్రతకవచ్చు, డబ్బు లేకుండా బ్రతకవచ్చు, పేదవాడిగా బ్రతకవచ్చు, కానీ విద్య లేకుండా బ్రతకవచ్చు. కానీ తండ్రి తల్లి లేకుండా ఉండగలమా? ఉండగలరా? తండ్రి లేకుండా ఉండలేవు. ఎవరైనా వారిని కోల్పోయిన వారి దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళ గుండెల్లో ఉన్న వేదన మీకు చెప్తారు. తండ్రి ఈ లోకానికి పరిచయం అవ్వక మునుపు నీ తండ్రి చనిపోతే నీకు అర్థం కాకపోవచ్చు, అది వేరే విషయం. ఈ లోకానికి నీవు పరిచయం అయిన తర్వాత నీకు నీ తండ్రి విలువ తెలియాలి.
ఉన్నన్ని రోజులు పరమ తండ్రి విలువ అర్థం కాకపోవచ్చు. క్రీస్తు చేత కడగబడి ఆయన ఇంటిలో పాదం మోపిన తరువాత ఆ మహాగణుని విలువ నీకు అర్థం కావాలి. నా కొరకే కదా రక్తం కార్చాడు, నా కొరకే కదా ప్రాణం పెట్టాడు, నా కొరకే కదా సమస్తాన్ని వదులుకున్నాడు, నా కొరకే కదా బలి అయిపోయాడు, నా కొరకే కదా చెమటను రక్తంగా మార్చి కష్టపడ్డాడు. మీరు ఎక్కడైనా చూడండి, మీ పిల్లలను పక్కింటోళ్ళ పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా చెడ్డ పని చేస్తే పోయి పక్కోళ్ళ పిల్లల్ని కొడతారా? మీరు కొడతారా? ఎందుకు కొట్టరు? ఎందుకు కొట్టరు? నా పిల్లలు కాదు కదా పాస్టర్ గారు అంటారు. నీ పిల్లల్ని ఎందుకు కొట్టావు? నీ పిల్లలు కాబట్టి. పిల్లరా, నీ తండ్రి నీకే ఎందుకు చెప్తున్నాడంటే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు తన కోరికల సైతము ప్రక్కన పెట్టి నిన్ను పోషిస్తున్నాడు. తన ఆశలన్నీ ప్రక్కన పెట్టి నీవు దీవించబడాలి, నేను చేసే పని నా బిడ్డలు చేయకూడదన్న ఆశ చాలా మంది తండ్రులకు ఉంటుంది. వాళ్ళు ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి. మరి ఏ విలువ ఇస్తున్నాం? తండ్రి అనేవాడు ఎప్పుడు ఘనపరచబడుతూ ఉండాలి. యేసయ్య పరలోకమందున్న తండ్రిని ఆయన నామమును ఘనపరిచినట్టు మనము కూడా మన తండ్రిని ఘనపరచాలి. ఒకటి శరీరానుసారమైన తండ్రిని, రెండవది ఆత్మానుసారమైన తండ్రిని. పిల్లరా, వాక్యము సెలవిస్తుంది. మొట్టమొదటి మాట చెప్తా, తండ్రి అనేవాడు ఎలా ఉండాలి, తండ్రి అయినవాడు మనకి ఎలా ఉంటాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వాక్యం. అసలు తండ్రి అని ఎవరిని అంటారు? 28:6-28 చదువు. వస్త్రములను గురించి మీరు చింతపడగా అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సులోమాను సైతం వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదు. నేను రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని, గట్టిగా చదువయ్యా, రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన కదా. అల్ప విశ్వాసులారా, మీకు మీరు మరి నిశ్చయంగా వస్త్రము ధరింపజేయదు కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఇప్పుడు మొట్టమొదటి మాట, తండ్రి అనేవాడు పోషించేవాడు, పోషకుడు. తండ్రి పోషించేవాడు, పోషకుడు. ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు, కోయవు, పొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? మొట్టమొదటి మాట, తండ్రి అనే వ్యక్తి పోషించేవాడు. తాను తిన్నా తినకపోయినా, కట్టుకున్నా కట్టుకోపోయినా, నిద్రించినా నిద్రించకపోయినా తన కుటుంబము ప్రతినిత్యము పోషింపబడాలని కష్టపడుతూ ఉంటాడు. పోషించే తండ్రిగా నీవు ఉండాలి. నీ తండ్రి పోషించేవాడు అన్న విషయం నీకు అర్థం కావాలి. పోషించే తండ్రిగా ప్రతి తండ్రి మారాలి. కుటుంబాన్ని పోషించే స్థాయిలో ఉండాలి. మన పరలోకపు తండ్రి మనల్ని పోషిస్తున్నట్లు దేవుడు నమ్మకముగా బాధ్యతగా ఇచ్చిన మన కుటుంబాన్ని మనం పోషించాలి. అట్లు విధముగానే మన పరలోకపు తండ్రి మనల్ని పోషిస్తున్నట్లు మనము కూడా
పోషించే తండ్రికి విలువ ఇవ్వాలి, పోషించే తండ్రికి గౌరవం ఇవ్వాలి, ఘనతనివ్వాలి. తన రెక్కలు ముక్కలు చేసుకుంటే ఆ రోజుకి నీకు కూడు దొరకదండి, గుడ్డ దొరకదు. నీ తండ్రి ఎలా నిన్ను పోషిస్తున్నాడో ఆ వివేచన గుణము నీకు ఉండాలి. వివేచించగలగాలి. తనకు కలిగినదంతయు అమ్మి వస్త్రములు కొని తన కొడుకు కోసం ఆ చెట్టంతటిని కట్టాడు చూడు. అదే ప్రేమ, అదే తండ్రి ప్రేమ. మరి ఈనాడు నీ తండ్రిని ఎలా ప్రేమించావు? పోషించే తండ్రిగా నీవు ఉన్నావా? తండ్రిని ఘనపరిచే కొడుకుగా, తండ్రిని గౌరవించే కొడుకుగా, తండ్రి బాగోగులను తెలుసుకునే కొడుకుగా, తండ్రి యోగక్షేమాలను తెలుసుకునే కొడుకుగా, కూతురుగా నీవున్నావా? పోషించే కొడుకుగా, పోషింపబడే కొడుకువే కాదు, నీ తండ్రి బాగోగులను తెలుసుకునే బిడలుగా మారాలి. పోషింపబడే కూతురుగానే కాదు, వారి యోగక్షేమాలను తెలుసుకునే బిడలుగా మారాలి. పరలోకపు తండ్రి ఏ విధంగా పోషిస్తున్నాడో తన కుటుంబాన్ని కూడా ఆ తండ్రి ఆ విధంగానే పోషిస్తాడు. ఒకరోజు ఒక పాపంట ప్రతిరోజు వాళ్ళ నాన్న వచ్చేంత వరకు మెలకుగా ఉందామని ఉండేదంట. వాళ్ళ నాన్న వచ్చేలోపు నిద్రపోయేదంట. ఉదయాన్నే ఈ బేబీ లేచేలోపు తండ్రి మరలా పనికి వెళ్ళిపోయేవాడు. ఆ గిల్టీ ఫీలింగ్ ఉండేది. ఒకరోజు కోపడ్డదంట. డాడీ ప్రేమ లేదు, ఏం లేదని అంటే, సరేలే అని తల ఉంచుకొని వెళ్ళి నిద్రపోతుంటే తన తల్లి తీసుకువెళ్ళి ఆ పాపని, మీ డాడీకి ప్రేమ లేదు కదా అని తన తండ్రి చేతులు చూపించిందంట. అవన్నీ కాయలు కట్టిపోయి ఉన్నాయి. ఏంటమ్మా అంటే, నీవు చదువుకోవాలి కదా, చదువుకోవాలని రాత్రింబగళ్ళు తన సుఖాన్ని విడిచి నీవు సుఖంగా ఉండాలని కష్టపడుతున్నాడు అని అంటే, వెంటనే ఆ బిడ్డ, ఆ పసి పాప పోయి తన తండ్రి కాళ్ళలో పడిపోయి ఏడ్చిందంట. పోషించే తండ్రి నీకుంటే నీవు ధన్యుడవు. చాలా మంది తండ్రులను చూస్తాం, పోషించే స్థాయిలో ఉండరు. అలాగే చాలా మంది పిల్లల్ని చూస్తాం, గౌరవించే స్థాయిలో ఉండరు, విలువించే స్థాయిలో ఉండరు. చాలా మంది త్రాగి, చాలా మంది షికార్లు చేసి ఉన్నదంతా అమ్మివేసే తండ్రులు ఉన్నారు. బిడ్డల యోగక్షేమాల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం జాగ్రత్తగా రూపాయి దాచిపెట్టే తండ్రులు ఉన్నారు. మరి నీ తండ్రి ఎలాంటి వాడో వివేచించుకో. కష్టం విలువ తెలియకుండా నిన్ను పెంచుతున్నాడా? అయితే నీవు ధన్యుడు అని లేఖన గ్రంథం తెలియజేస్తుంది. బైబిల్లో మాటలే చెప్తున్నా, బయట విషయాలు ఏమి చెప్పట్లేదు. ప్రతిదీ రిఫరెన్స్ చెప్పాలంటే 1 అవర్ ప్రసంగమైంది. రెండో మాట, తండ్రి సంరక్షించేవాడు అంటే తండ్రి కాపాడేవాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. ప్రతిరోజు తండ్రి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తాడు. ప్రతిరోజు తండ్రి తన బిడ్డలను కాపాడుకుంటూ వస్తాడు. ఏ చిన్న రోగం వచ్చినా, ఏ చిన్న ఆపద వచ్చినా, ఏ చిన్న వేదన కలిగినా, ఏ చిన్న సమస్య వచ్చినా తండ్రి తన బిడ్డలను కాపాడుకుంటూనే వస్తాడు.
సంరక్షించుకుంటూ వస్తాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున చూడండి, ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు మన పరలోకపు తండ్రి. పోషించేవాడు, ప్రతి అవసరాన్ని తీర్చేవాడు, కాపాడేవాడు. భయపడవద్దు. ఈ లోకంలో శత్రువును చూసి భయపడవద్దు. నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. నిన్ను సంరక్షించు దేవుడు నీ పక్షమున ఉండగా భయమేలా? రక్షించేవాడండి తండ్రి అంటే, కాపాడేవాడు తండ్రి అంటే. ఒక యుద్ధ నౌకరు బిడ్డల కోసం, కుటుంబం కోసం ప్రతినిత్యం యుద్ధం చేసేవాడు తండ్రి. ఈ లోకములో ఉన్న సమస్యలను చూసి, లోకములో ఉన్న కష్టాలు, బాధలు, నిందలను చూసి, అవమానాలను చూసి ప్రతి నిత్యము యుద్ధ కవచములాగా యుద్ధం చేసేవాడండి. సంరక్షించేవాడు. మనము రక్షింపబడాలని మన తండ్రి తన ప్రాణం పెట్టాడు. మనం కాపాడబడాలని సాతాను చేతుల్లో నుండి మనల్ని విడిపించాడు. ఆనాడు ఇశ్రాయేలులను ఐగుప్తు బంధకాల నుంచి విడిపించిన దేవుడు ఈరోజు లోకమనే ఊపి నుండి నిన్ను కూడా విడిపించి పరిశుద్ధపరుస్తున్నాడు. కీర్తన గ్రంథం 18వ కీర్తన ఇంటికి పోయి చదువుకోండి, చాలా చక్కగా వర్ణిస్తాడు అక్కడ. 18వ కీర్తన ఇంటికి పోయి చదువుకోండి. ఇప్పుడు 145వ కీర్తన 15వ వాక్యం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. 15 సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచును, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచును. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇస్తావు. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎట్లా ఉన్నాడంట? సమీపముగా ఉండి సంరక్షిస్తాడంట. మన తండ్రి సంరక్షించేవాడు. 146వ కీర్తన 7వ వాక్యం. బాధింపబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి తండ్రి ఆహారమును దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేస్తాడు. నీవు బంధింపబడి ఏ కష్టాల్లో బంధింపబడ్డావో ఆ కష్టాల గుండా నేను విడిపించి నీకు విశ్రాంతినిచ్చేవాడు నీ తండ్రి. తర్వాత యెహోవా గుడ్డి వారి కనులను తెరవచేయువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారికి విధవరాండ్రులను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గం వంకర మార్గముగా చేయును. పరదేశులను ఆయన ఏం చేస్తాడు? కాపాడేవాడంట. ఇప్పుడు రెండవది కాపాడేవాడు, తండ్రి సంరక్షించేవాడు. మూడో మాట శిక్షకుడు, శిక్షించేవాడు. నీవు నీ కుటుంబాన్ని పోషించే తండ్రిగా ఉండాలి. రెండవది కుటుంబాన్ని సంరక్షించుకొని కాపాడే తండ్రిగా ఉండాలి. మూడవది బిడ్డలను శిక్షించే తండ్రిగా ఉండాలి. మొదటి రెండు సంతోషంగా ఉంటాయి చాలా మందికి. మొదటి రెండు చాలా మందికి సంతోషంగా ఉంటాయి. తెచ్చి నాన్న తీసుకొచ్చి పెడుతూ ఉంటే ఒక్క మింగకుండా భుజిస్తూ ఉంటే సంతోషంగా మా నాన్న మంచోడు,
ఆపదలు ఆదుకొని అన్ని విషయాల్లో కాపాడుతూ ఉంటే మా డాడీ మంచోడు. అసలు బుద్ధి ఇక్కడ బయటపడి పొరపాటున ఏదైనా తప్పు చేస్తే నాన్న శిక్షించాడు అనుకో, ఆ డాడీ మూర్ఖుడు చాలా మంది పిల్లలకి. కానీ దేవుడు శిక్షిస్తున్నాడు అంటే దానికి ప్రతిఫలం ఏదో గొప్ప విజయమే ఉంది. నీ తండ్రి నేను శిక్షిస్తున్నాడు అంటే నీ కొరకు ఏదో గొప్ప ప్రతిఫలమే ఉంది. దాని తర్వాత వచ్చే విజయము అత్యున్నతమైనది. మీరు గమనించండి, మనుషులుగా మన బిడ్డలను మనము బెత్తంతో శిక్షిస్తామేమో, కర్రతో శిక్షిస్తామేమో, మన పరలోకపు తండ్రి మనలను పరిస్థితుల గుండా శిక్షిస్తాడు. శిక్ష అనేది కన్ఫర్మ్, పరిస్థితుల గుండా శిక్షిస్తాడు. చూస్తారా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం. హెబ్రీ పత్రిక 12:9. అక్కడ ఆగండి. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల. ఇప్పుడు మనం ఏం పొందాలి? శిక్షింపబడాలి. శిక్షింపబడితేనే ఆశీర్వాదం. శిక్ష పొందకపోతే నీవు మేలు పొందవు. లోకములో తండ్రి బెత్తముతో కొడతాడు, కానీ పరలోకపు తండ్రి పరిస్థితులతో కొడతాడు. మన జీవితంలో తప్పులు చేయకుండా గద్దించడానికి తండ్రిని పెట్టాడు దేవుడు. తప్పులు చేయకుండా గద్దించడానికి తండ్రిని భూమి మీద ఉంచాడు దేవుడు. నీవు తప్పు చేస్తే నీ తండ్రి గద్దించడానికి దేవుడు భూమి మీద తండ్రిని ఉంచాడు. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె శిక్షింపబడాలి. శిక్ష నుండి వచ్చే ప్రతిఫలము గొప్ప విజయానికి దారితీస్తుంది. మనందరికీ శరీరానుసారంగా తండ్రులు వేరు కావచ్చు, కానీ ఆత్మానుసారమైన తండ్రి ఒక్కడే. శరీరానుసారమైన తండ్రులు వేరే ఉండొచ్చు, కానీ ఆత్మపూర్ణుడైన తండ్రి ఒక్కడే. అతడే నేను ప్రకటిస్తున్న యేసు. పిల్లరా, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యం 7వ వాక్యంలో ఉంటుంది చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం. వ్యర్థం. మన్నైనది తిరిగి మరలా మన్నైపోతుంది. ఆత్మ దాన్ని సృష్టించిన దేవుని దగ్గరికి వెళుతుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వాక్యం. ఆమె తాను బ్రతుకు దినములన్నీ చేయదు, చాలు. 3వ అధ్యాయం 12వ వాక్యం. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తన్ను ప్రేమించు వారిని కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలి? 3వది, శిక్షలో పాలు పొందులు పొందాలి. నువ్వు తప్పు చేస్తే నీ తండ్రి శిక్షిస్తున్నాడా? అది నా మేలుకే అనుకుని పోవాలా. నీవు తప్పు చేస్తుంటే నీ తండ్రి నిన్ను గర్దిస్తున్నాడా? అది నా మేలుకే అని నువ్వు వివేచించాలి. తండ్రి శిక్షించే కుమారుడు చదవండి. ఇష్టుడైన కుమారుని గర్దించునట్లు యెహోవా తాను ప్రేమించు వారిని గర్దించును. జ్ఞానము సంపాదించుకొని ఉన్నవాడు ధన్యుడు. జ్ఞానము కలిగి జీవించేవాడు ధన్యుడు. జ్ఞానము కలిగిన వాడు ధన్యుడు. వివేచించాలి. మా నాన్న ఎందుకు తిడుతున్నాడు? మా నాన్న ఎందుకు చెప్తున్నాడు?
ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించాలి. రే ఇది తప్పు అంటే అక్కడ ఆగాలి. కాదని గర్వముతో గర్విష్ఠుల్లాగా వెళ్ళకూడదు. లోకంలో ఉన్న తండ్రినే గౌరవించని నీవు పరలోకమందున్న తండ్రిని ఎలా గౌరవిస్తావు? లోకంలో ఉన్న తండ్రి మాటనే వినని నీవు పరలోకంలో ఉన్న తండ్రి మాట ఏ విధంగా వింటున్నావు? అది ఎలా నమ్మాలా? కనుక తండ్రిని గౌరవించే స్థాయిలో నీవు నేను ఉండాలి. సామెతలు 29:15 చదవండి. సామెతలు 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానం కలుగు చేయను. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలను. వారి పడిపోవుటను నీతిమంతులు కనులారా చూచెదరు. 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానం కలుగు చేయ. ఇది లోకంలో ఉన్నవాడు. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. అదుపు లేకుండా ఉండేవాడు. చూడండి, గుర్రానికి ఆ స్వారీ చేసి ఆ గుర్రపు తాడు వదిలిపెట్టేసావు అనుకో, అది ఆగిద్దా? గాడిదకి ఎద్దులకి ఆగదు. అలాగే మీ బిడ్డలకు మీరు కొద్దిగా ఏంటది అలుసిచ్చారంటే వాడు చెడిపోతాడు. ప్రతినిత్యం వాళ్ళ మీద బెత్తం ఆడించాలని బైబిల్ చెప్తుంది. గద్దించాలి, శిక్షించాలి. ఒకవేళ గారాబంగా నీవు నీ బిడ్డల్ని పెంచితే వాడు నీకు మరలా అవమానం తెచ్చే స్థాయిలో ఉంటాడని బైబిల్ సెలవిస్తుంది. కనుక తండ్రిగా గారాబం వద్దు, గద్దించు. గద్దించిన తర్వాత, శిక్షించిన తర్వాత మరలా ప్రేమ చూపు. వాడికి ఇష్టమైనది స్వీట్ అదని తీసుకెళ్ళిపో. మరలా వాడు ఆ గద్దింపును నువ్వు శిక్షించిన వాడు వేరే ఆలోచనలో పడకుండా నీ ప్రేమలో మరలా వెనక్కు పుంజుకుంటాడు. మనం కూడా చూడండి, పరలోకమందున్న తండ్రి మనను గద్దించి మనకు బుద్ధి చెప్పి పరిస్థితులను మనకు అనుకూలంగా అననుకూలంగా కూడా పెట్టి తర్వాత ఏమిస్తాడు? స్పీడ్స్ లాంటి ఆశీర్వాదాలు ఇస్తాడా లేదా? ఇస్తాడు. గద్దించానులే, శిక్షించేశానులే అని విడిచిపెట్టాడు. మరలా దానికి ప్రతిఫలమైన ఆశీర్వాదాన్ని మన కొరకు ఇస్తాడు. 4వది, మాదిరి కలిగిన జీవితం చూపించాలి. నువ్వెలా కష్టపడుతున్నావో, నువ్వెలా పైకి వస్తున్నావో, కుటుంబాన్ని ఎలా నడిపించాలో, పెద్దలను ఎలా గౌరవించాలో, చిన్నలను ఎలా లోబడి ఉండాలో, దేవుని పట్ల ఎలా ప్రార్థనాపూర్వకంగా గడపాలో నీవు మాదిరిగా ఉండాలి. నీ జీవితము నీ బిడ్డలకు మాదిరిగా ఉండాలి. మాదిరికరమైన జీవితం చేయాలి. 5వది, తండ్రి తన కుటుంబంలో ఒక యాజకుడిగా ఉండాలి. తండ్రి తన కుటుంబంలో ఒక యాజకుడిగా ఉండాలి. బిడ్డలకు ఉపదేశించాలి, బిడ్డలకు బోధించాలి, బిడ్డలను హెచ్చరించాలి, బిడ్డలకు ప్రార్థన చేసే అలవాటును నేర్పించాలి. వాడు చేసుకుంటాడులే అనుకొని పోవడు. కూర్చోబెట్టి వాడికి ప్రార్థన నేర్పించాలి. బిడ్డల కొరకు రాత్రింపగలు ప్రార్థించే తండ్రిగా నువ్వు మారాలి. బిడ్డల యోగక్షేమాలను తెలుసుకునే తండ్రిగా ఉండాలి. బిడ్డల కొరకు కన్నీరు విడిచే తండ్రిగా నీవు మారాలి. అన్ని చేసి వారి కొరకు ప్రార్థన చేయకపోతే, అన్ని చేసి వారిని భక్తిలో పెంచకపోతే నీవెన్ని చేసినా డబ్బు సంపాదించావు బాగానే ఉంది, ఆస్తులు సంపాదించావు బాగానే ఉంది, కానీ మంచి బుద్ధి సంపాదించలేకపోయావు. డబ్బు సంపాదించావు బాగానే ఉంది, ఆస్తులు ఐశ్వర్యం అన్ని సంపాదించావు, ఒక స్థాయికి తీసుకొచ్చావు, కానీ దేవునితో ఎలా గడపాలో సంపాదించలేకపోయావు.
ఎలా నడవాలో నేర్పించలేకపోయావు, ఎలా ప్రార్థించాలో నేర్పించలేకపోయావు, ఎలా ఉండాలో నేర్పించలేకపోయావు, ఎలా తోటి వారిని గౌరవించాలో నేర్పించలేకపోయావు. వీటన్నిటి ముందు అవన్నీ సున్నా. ఇవి నేర్చుకుంటే మిన్న అవన్నీ సున్నా. డబ్బు మనిషిని బ్రతికించదు. ఆస్తిపాస్తులు మనిషికి ఖ్యాతి ప్రఖ్యాతిని తీసుకురావు. నీ కుమారుడు వర్ధిల్లాలంటే, నీ కుమారుడు దీవించబడాలంటే నీవు బిడ్డల కొరకు ప్రార్థించే తండ్రిగా మారాలి. వారి కొరకు అంగలార్చే తండ్రిగా ఉండాలి. వీళ్ళ బిడ్డలకు మీరిచ్చే ఆశీర్వాదం, మీరిచ్చే ఆస్తి అంటే ఏమైనా ఉందంటే నన్ను అడిగితే నేను చెప్తాను, అది నీ కన్నీటి ప్రార్థన. నీవు కన్నీరు విరిచి ప్రార్థన చేస్తుంటే ఒకరోజు కాకపోయినా ఇంకో రోజైనా నీ బిడ్డలు నిన్ను చూసి ఆ భక్తిని నేర్చుకుంటారు. కష్టాల్లో పడినప్పుడు నా తండ్రిలాగే ప్రార్థించేవాడేమో అని ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. నీవు నీ బిడ్డలకు ఇచ్చే ఆస్తి అంటే ఏదైనా ఉందంటే అది ప్రార్థన. వారి కొరకు దివారాత్రములు ప్రార్థించాలి. ప్రార్థన ప్రాణమును లేపుతుంది. ప్రార్థన కుటుంబాన్ని కట్టింది. ప్రార్థన నీ జీవితంలో, నీ బిడ్డల జీవితాల్లో ఒక న్యాయ నిర్మాణం చేస్తుంది. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాలి, ఎలా ఉండాలో నేర్పించాలి, ఇతరులను ఎలా ప్రేమించాలో నేర్పించాలి. అప్పుడు దీవించబడతావు. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో ఉంచి ఫలభరితముగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె ఎన్ని మాటలు చెప్పా? 5 మాటలు చెప్పా. ఒకటి పోషించే తండ్రి, 2 సంరక్షించే తండ్రి, 3 శిక్షించే తండ్రి, 4 మాదిరి చూపే తండ్రి, 5 ఉపదేశించే తండ్రి, 5 ఒక యాజకుడైన తండ్రి, ఉపదేశించే తండ్రి, ప్రార్థన నేర్పే తండ్రి. ఈ 5 మాటలు నా ప్రభు మీ వినికుడిలో ఉంచి మేము ఆశీర్వదించును గాక. ఒకరించండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, పరిశుద్ధ పాదాలకు స్తోత్రం. ఈ ఫాదర్స్ డే శుభవేళ మీ బిడ్డలతో కొద్ది నిమిషాలు ఒక తండ్రి యొక్క విలువ బైబిల్ గ్రంథంలో ఎంత ప్రాముఖ్యతగా రచించబడిందో వివరించుటకు మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం. అయినా మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, ఇటు ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యమైన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి బలపరచు. ఒకవేళ వాక్యం విన్న బిడ్డల్లో వారి తండ్రిని వారిని గౌరవించకుండా అవమానపరిచే వాళ్ళు ఉంటే ఈ క్షణమే వారి మనస్సును మార్చండి, గౌరవించే స్థాయి నడిపించండి. తప్పును తెలుసుకొని క్షమాపణ పొందువాడు ధన్యుడు అన్నాడు. ఆయన తప్పును తెలుసుకొని సమర్థించుకుంటూ పోయేవాడు అత్యంత పాపిష్ఠుడని, అత్యంత పాపం చేసేవాడు లేఖనాలు సెలవిస్తున్నాయి. వాక్యం ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించాల్సి. బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళుతున్నారు, దారి ప్రయాణంలో తోడుగా ఉండదు. ప్రతి ఒక్క తండ్రిని ఈ శుభవేళ దీవించి ఆశీర్వదించండి, బలపరి స్థిరపరిచి గొప్ప కార్యించి నూరంతలుగా వాడు దీవించబడటకు సహాయించి ఆయుష్ పొందాలి అంటే నీ తండ్రిని సన్మానించమని లేఖనం సెలవిస్తుంది ప్రభువా. అటు రీతిగా మార్చి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సవాసకులకు సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభాత్మతోడే నడిపించుగాక. అందరికీ ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పాట పాడుతుండగా హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించడం ప్రభు తెలియదు. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.